నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ. కథా శీర్షిక ప్రేమ. రచన అల్లూరి పెన్మెచ్చ గౌరీలక్ష్మి గారు. పార్కులో కిరణ్ కోసం ఎదురు చూస్తుంది ఉష. కిరణ్కి చెప్పాల్సిన విషయాలు మననం చేసుకుంటుంది. కిరణ్ ఉష పక్కింట్లో అద్దెకి ఉంటున్నాడు. ఇంజనీరింగ్ ఫైనల్ చదువుతున్నాడు. వాళ్ళిద్దరికీ పరిచయమై కొద్ది రోజులే అయినా ఒకరిని చూడకుండా ఒకరు ఉండలేరు ఒక్కరోజు కూడా. అంతటి అనుబంధం పెనవేసుకుంది వారి మధ్య. అదే ప్రేమ మహిమేమో. తెల్లగా బొద్దుగా ముద్దుగా ఉండే ఉషను చూసి తనకిలాంటి భార్య కావాలనుకున్నాడు కిరణ్. ఇంజనీరింగ్ కాబోతున్న కిరణ్ను చూసి తనకిటువంటి భర్తే కావాలనుకుంది ఉష. ఇద్దరు మనసులు కలిశాయి. కాలం చకచకా దొర్లిపోతుంది. వారానికి ఒకసారి కలుసుకోవటం, ప్రతిరోజు కిటికీలోంచి చూసుకోవటం వారి దినచర్య. తనకన్నా ముందుగా వచ్చి వెయిట్ చేస్తున్న ఉషను చూడగానే కిరణ్ ప్రేమగా, సారీ ఉషా, 10 నిమిషాలు లేట్ అయింది అన్నాడు పక్కనే కూర్చుంటూ. ఇట్స్ ఓకే అంది ఉష చిన్నగా నవ్వుతూ. ఎంత అందంగా ఉన్నావో తెలుసా ఉషా, కావాలంటే నా కనుపాపల్లో చూసుకో అన్న కిరణ్ మాటలకి సిగ్గులు మొగ్గే అయింది ఉష. మెల్లగా కాలేజీ విశేషాలు, సినిమాలు చర్చల్లో పడ్డారు. హఠాత్తుగా, అదేంటో ఉషా, నేనే పని చేస్తున్నా నా మనసులో నువ్వే ఉంటావు, ఒక్క క్షణం వదలకుండా. ఆ భావమే నాకెంతో గర్వంగా అనిపిస్తుంది. మరి నీకు అన్నాడు కిరణ్. నాకు కూడా అంతే కిరణ్. అమ్మ ఊరికి రమ్మంటుంది కానీ నేను వెళ్ళను. ఏదో వంక పెట్టి మానేస్తాను. నిన్ను చూడకుండా ఒక్కరోజు ఉండలేను. ఉష కళ్ళల్లో నీళ్లు. ఆ ఆప్యాయతకి కిరణ్కి కళ్ళు చెమ్మగిల్లాయి. ఇంక బయలుదేరుదామా అడిగింది ఉష. నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండాలి, ఇలా ఉంటే నేను చూడలేను బేలగా అన్నాడు కిరణ్. అలాగే, నీకోసం నవ్వుతూ ఉంటాను సరేనా, రిలాక్స్ అవుతూ అంది ఉష. ఇద్దరూ లేచారు. కిరణ్కి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఎగ్జామ్స్ కాగానే వెళ్ళిపోతావా దిగులుగా అంది ఉష ఒకరోజు. పిచ్చిపిల్ల, ఒక్కో వారంలో వచ్చేస్తా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని చెప్పి నీ కళ్ళెదురుగానే ఉంటాను. నేను మాత్రం నేను చూడకుండా ఉండగలనా లాలించాడు కిరణ్. ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. నేను వెళ్ళేది మన పెళ్లి విషయం ఇంట్లో చెప్పటానికే. నువ్వేం దిగులు పడకు, 1 వీక్లో ఇక్కడ ఉంటా. ఉషకి ధైర్యం చెప్పి బయలుదేరాడు కిరణ్. మర్నాటి నుండి లెటర్ కోసం ఎదురు చూసింది ఉష. 10 రోజులైంది. నో రిప్లై. ఉక్రోషం ముంచుకు వచ్చింది ఉషకి. నెల రోజుల తర్వాత కిరణ్ వచ్చాడన్న వార్త వినగానే ఆగలేక అతని రూమ్కి పరిగెత్తింది. లోపల అడుగు పెడుతూనే ఆశ్చర్యపడింది. రూమ్ ఖాళీ చేస్తున్నాడు కిరణ్. ఉషను చూస్తూనే హలో అన్నాడు ముక్తసరిగా. ఆ కళ్ళల్లో మెరుపు లేదు. ఉష మనసు కీడుని శంకించింది. ఎప్పుడొచ్చావు ఉష అడిగింది. ఇప్పుడే అన్నాడు కిరణ్. మీ అమ్మా నాన్న బావున్నారా తల ఊపాడు ఉష ప్రశ్నకి. మన పెళ్లి విషయం చెప్పావా, ఏమన్నారు గుండె చెక్కబట్టుకుని అంది. తన సర్దుళ్ళు ఆపేసి కుర్చీలో కూర్చున్నాడు. ఉష కిటికీకి జారబడింది. ఉషా, ఐఎమ్ సో సారీ. నువ్వేం కంగారు పడకు. మన పెళ్లికి మా వాళ్ళు ఒప్పుకోలేదు. 2 లక్షల కట్నంతో మరో సంబంధం సెటిల్ చేసేశారు. మన పెళ్లి జరిగితే మా అమ్మ నాన్న మేం బ్రతకం అన్నారు. బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పుకోవలసి వచ్చింది. నన్ను అపార్థం చేసుకోకు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై ప్రాబ్లం కిరణ్ చెబుతున్నాడు. తన అనుమానం నిజం కాగానే ఉషకి మెదడు మొద్దుబారింది. దుఃఖం ముంచుకొచ్చింది. అంతలోనే తమాయించుకుంది. సూటిగా అడిగింది. అయితే నువ్వు మన ప్రేమ ఫెయిల్ అయినందుకు బాధపడట్లేదా? చాలా బాధపడ్డాను ఉషా. ఈ నెల నుంచి మదనపడుతూనే ఉన్నాను. ఇప్పుడిప్పుడే కాస్త ధైర్యం వస్తుంది అన్నాడు విపత్తు నుంచి తప్పించుకున్నవాడిలా. మళ్ళీ తనే అన్నాడు. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ ఉషా. ప్రేమ కోసం బెంగపడి జీవితాన్ని పాడు చేసుకునే కంటే పరిస్థితులకు అడ్జస్ట్ అయ్యి సుఖపడటమే మంచిది ఉషా. మనం అనుకున్నవన్నీ జరగవు. నువ్వు కూడా నన్ను మర్చిపోయి నీకు నచ్చిన వాడిని చేసుకోవాలని నా కోరిక. కిరణ్ మాటలు నెల రోజుల అంతరంగ మదనం నుండి వచ్చిన మాటల్లా కాక సమయానికి తగిన మెట్ట వేదాంతం చెబుతున్న మాటల్లా స్పష్టంగా అర్థమయ్యాయి ఉషకి. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. నువ్వీ లేఖి కబుర్లు మానేసి కట్నం కోసం ఇంకో అమ్మాయిని చేసుకుంటున్నాను, నిన్ను సరదాగా ప్రేమించాను అనుంటే ఇంకా సంతోషించేదాన్ని. నీకా ధైర్యం కూడా లేదు. ఐ హేట్ యూ, గుడ్ బై అని విసురుగా వచ్చేసింది ఉష. ఆ రోజే రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడు కిరణ్. ఉషకి కిరణ్ రూమ్ వైపు చూస్తుంటే అంతులేని బాధ కలుగుతుంది. ఎన్ని కలలు కన్నది తాను. కిరణ్ పెద్ద ఇంజనీర్ అయినట్టు, తామిద్దరూ చిలక గోరింకల్లా కాపురం చేస్తున్నట్లు. తన కలలన్నీ కళ్ళలు చేసిన దుర్మార్గుడు కిరణ్. ఎంత తెలివిగా మోసం చేశాడు. తనెంత అమాయకురాలు. అతని కబుర్లన్నీ నమ్మి ప్రేమలో పడిపోయింది.
ఎంత ఈజీగా చెప్పాడు వేరే పెళ్లి చేసుకోమని. ఎంత తేలిగ్గా తమ బంధాన్ని మర్చిపోయాడు. మొదట్లో ఎంతో భరింపరాని బాధగా అనిపించిన ఉష రోజులు గడిచే కొద్దీ తన ప్రేమ కథను నెమ్మదిగా మర్చిపోనారంభించింది. ఉషకి పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో పెళ్లి చూపులకి హాజరు కావటం వంటి హడావిడిలో ఉషకసలు కిరణ్ గుర్తుకే రాడు. వేసవి సెలవులకి ఉష కజిన్ విజయ వచ్చింది. ఆమె కాలేజీలో లెక్చరర్, వయసు 30, పెళ్లి చేసుకోనంటుంది. ఆమెను చూస్తే ప్రత్యేక గౌరవం ఉషకి. ఎప్పటి నుండో తన ప్రేమ కథను విజయకు చెప్పి తన సందేహాలను తీర్చుకోవాలనుకుంటుంది ఉష. అందుకే అడిగింది, అక్కయ్య నీతో కొంచెం మాట్లాడాలి. రామకృష్ణ బీచ్కి పోదాం. సరే పద అంది విజయ. బీచ్లో కూర్చోగానే నా పెళ్లి గురించి అడుగుతావా అంది. లేదులే, నిన్నే అంత ప్రశ్న వేసే ధైర్యం లేదు. నా విషయం చెప్పి కొన్ని డౌట్స్ తీర్చుకోవాలని అని మొదలుపెట్టింది ఉష. అక్కయ్య, యువతీ యువకుల మధ్య ప్రేమంటే ఏమిటి? ఆకర్షణ చిన్నగా నవ్వుతూ అంది విజయ. అంతకుమించి ఏమీ ఉండదంటావా? 199 కేసుల్లో అంతే. అసలు ఇది ఎందుకు ఏర్పడుతుందంటావు? చాలా కారణాలుండవచ్చు. ఏదైనా ఆకర్షణకు సంబంధించిందే కావచ్చు. వారు ఒకరిచే ఒకరు అందం, చదువు, ఇతర టాలెంట్స్ వల్ల ఆకర్షితులు కావచ్చును. నిజమైన ప్రేమలు ఉండవంటావా? 199 కేసుల్లో అంతే. అసలది ఎందుకు ఏర్పడుతుందంటావు? చాలా కారణాలుండవచ్చు. ఏదైనా ఆకర్షణకు సంబంధించిందే కావచ్చు. వారు ఒకరిచే ఒకరు అందం, చదువు, ఇతర టాలెంట్స్ వల్ల ఆకర్షితులు కావచ్చును. నిజమైన ప్రేమలు ఉండవంటావా? చెప్పాగా 1% ఉంటాయని. వాళ్ళు పైవేవీ కాక మనసును చూసి ప్రేమిస్తారు. మరి సినిమాల్లో ప్రేమ గురించి ఎంతో ఉన్నతంగా, త్యాగభరితంగా చూపిస్తారు. మరి నువ్వేమో చాలా అరుదంటున్నావు. సినిమా నిర్మాతలు సామాజిక సమస్య అంటూ ఇలా 1% గాళ్ల కథలే సినిమాలుగా తీస్తుంటారు. అవే హిట్ అవుతుంటాయి. నిజమైన ప్రేమికులు ఒకరినొకరు జీవితాంతం మరవరని, వేరే పెళ్లికిష్టపడరని అంటారు కదా అని ఆకింది ఉష. అవి రేర్ కేసెస్ అమ్మా. అలా అని పెళ్లి చేసుకోని వారందరూ భగ్న ప్రేమికులు అనుకోకు సుమా అంది నవ్వేస్తూ విజయ. నేను ఒక అబ్బాయిని ప్రేమించానక్కయ్యా. అది ఏ రకం ప్రేమో నువ్వే చెప్పాలి. మొదట్లో అతనే నన్ను పలకరించాడు. ఇంజనీరింగ్ స్టూడెంట్. క్రమంగా మేము చాలా దగ్గరయ్యాం. ఒక్కరోజు కూడా ఒకరినొకరు చూడకుండా ఉండలేకపోయేవాళ్ళం. అలాంటిది పెళ్లికి మా వాళ్లను ఒప్పిస్తానని పోయి తిరిగి వచ్చి మా ఇంట్లో ఒప్పుకోలేదు. నువ్వు వేరే పెళ్లి చేసుకో, సారీ అని ఎంతో ఈజీగా చెప్పేశాడక్కయ్య ఆవేశంగా చెప్పింది ఉష. అతను అన్నీ సవ్యంగా జరిగి, అంటే తల్లి తండ్రి ఒప్పుకుని ఉంటే నిన్ను చేసుకునేవాడేమో కదా ఉష కూల్గా అంది విజయ. నా కోసం వాళ్ళనెందుకు ఎదిరించకూడదు? కోపంగా అంది ఉష. కానీ పెంచిన తల్లిదండ్రుల్ని ఎదిరించైనా చేసుకోవాలనుకునేంతగా నిన్ను ప్రేమించలేదేమో శాంతంగా అంది విజయ. మరి నేను లేకుండా బ్రతకలేనన్నాడు. అప్పుడలా అనిపించినా ఆ తర్వాత ఏం పర్వాలేదనిపించవచ్చును. అంత వ్యక్తిత్వం లేనివాణ్ణి చేసుకోకపోవడమే మంచిది. నిన్ను పెళ్లాడి ఉంటే వ్యక్తిత్వం ఉన్నవాడే అయ్యేవాడు కదా. అయినా అంతటి మోసగాడు నాకొద్దులే. నిన్ను చేసుకుని ఉంటే అతడు ముమ్మాటికి మోసగాడు కాదు కదా. ఇంకో అమ్మాయిని చేసుకునేటప్పుడు అతను నన్ను పోగొట్టుకున్నందుకు బాధపడడంటావా అక్కయ్య? ఎందుకు పడాలి? ఆ వచ్చే అమ్మాయిలో నిన్ను మించిన అర్హతలుండవచ్చును కదా. ఒకవేళ లేకపోయినంత మాత్రాన ఎందుకు బాధపడతాడు? నీలో లేని మరో మంచి లక్షణం ఆమెలో ఉండవచ్చును కదా. సపోజ్ ఆ అమ్మాయికున్న లక్షలాస్తి నీకు లేదు కదా. సరే, అతని విషయం వదిలెయ్యి. నీ సంగతి చెప్పు. అప్పట్లో అతను లేకుండా జీవించలేనని అనుకున్నావు కదా. మరి ఇప్పుడు అలాగే అనుకుంటున్నావా అడిగింది విజయ. లేదు, ఇతన్ని కాకపోతే మరొకతన్ని చేసుకుని సుఖపడతాను. కానీ ఇతన్నే తలుచుకుంటూ జీవితం పాడు చేసుకుంటానా? వేరే వ్యక్తిని వివాహమాడినప్పుడు నువ్వు అతన్ని తలుచుకుని బాధపడవా? పడను. ఎందుకు పడాలి? ఇంతటివాడు ఎవడూ లేడని బాధపడాలా? ఆ వచ్చేవాడు ఇతనికంటే గొప్పవాడు కాదనుకో. నువ్వే అన్నావుగా అతనిలో ఉన్న మరో గుణం చూసి ఆనందించవచ్చని చిరాగ్గా అంది ఉష. ఓకే, ఇప్పుడు అతని మీద నీ అభిప్రాయం? ఏం లేదు, మోసగాడు, బ్రతక నేర్చినవాడు అంతే అంది ఉష. ఫోర్స్ అతని వైపు నుండి వచ్చింది కనుక అతను మోసగాడయ్యాడు. అదే మీ తల్లిదండ్రులు నిన్ను వేరే పెళ్లికి ఒప్పించి ఉంటే నువ్వు మోసగత్తివయ్యేదానివేమో ఆలోచించు. నేనట్లా చెయ్యను. ఒకవేళ పరిస్థితుల ప్రభావం వల్ల చేద్దువేమో. ఏమో, అతను అలాగే తప్పని పరిస్థితుల్లో ఇలా చేశాడేమో అని క్షమించి ఎప్పటిలా అతన్ని ప్రేమించవచ్చును కదా. నేను మరో పెళ్లి చేసుకుంటున్నాను, నువ్వు చేసుకో అన్నవాణ్ణి ఇంకా నేనెందుకు ప్రేమించాలి? కోపంగా అంది ఉష. పెళ్లి చేసుకునే ఉద్దేశంతోనే ప్రేమిస్తావా?
ఆ ఆశయం నెరవేరదనుకున్నప్పుడు వెంటనే ప్రేమించడం మానేస్తావా? పెళ్లాడే ఉద్దేశం లేనప్పుడు మరెందుకు ప్రేమించుకోవటం? ఉష ఆశ్చర్యానికి అంతులేదు. విజయ్ ఏటో చూస్తుంది. ఆమె మనసిక్కడ లేదు. ఉష అతన్ని క్షమించి అతని పరిస్థితులను అర్థం చేసుకుని నిస్వార్థంగా పెళ్లికి అతీతంగా అతని కోసమే బ్రతుకుతూ అతన్ని ప్రేమిస్తూ ఉండిపోలేవా? ఉష విజయ్ వైపు చిత్రంగా పిచ్చిదాన్ని చూసినట్టు చూసింది. అతను ఇంకో పెళ్లి చేసుకున్నా నేను నా సుఖం విడిచి అతని కోసమే బ్రతుకుతూ నా జీవితాన్ని త్యాగం చేయాలా? నీకేమైనా పిచ్చి పట్టిందా అక్కయ్య? మతి ఉండే మాట్లాడుతున్నావా? విజయ్ ఏమీ మాట్లాడలేదు. చూపు మరల్చలేదు. ఏటో చూస్తుంది. ఏదో ఓ 6 నెలలు ప్రేమించిన పాపానికి జీవితంలో ఆనందాన్ని పాడు చేసుకుని భగ్న ప్రేమికురాలేలా గడపాలా? భలే సలహా ఇస్తున్నావక్కయ్యా. నా జీవితం నాది. నేనెందుకు నా సుఖాన్ని త్యాగం చేస్తాను? ఆ మాటకొస్తే నేనేం అతన్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించలేదులే. ఏదో అతనిష్టపడ్డాడు కదా, ఇంజనీర్ అవుతాడు కదా అని నేను ఇష్టపడ్డాను. అతన్ని పెళ్లి చేసుకుని సుఖపడొచ్చునని ఆశించాను, కానీ నా లైఫ్ స్పాయిల్ చేసుకునేందుకు కాదు. విజయ్ సూటిగా చూసింది ఉషవైపు. నీ అసలు ప్రేమ ఇదా అన్నట్లు. ఆ చూపుకు తలదించుకుంది ఉష. కొంతసేపు ఇద్దరూ మాట్లాడలేదు. తర్వాత ఉష అంది, అక్క, నువ్వన్నట్టుగా మాది నిజమైన ప్రేమ కాదేమో, కేవలం ఆకర్షణేమో. ఏదైనా మనం భవిష్యత్తు గురించి కలలు కనడం తప్పు కాదు కదా. అలా అని తీరని కోరికలని తలుచుకుని జీవితం పాడు చేసుకునే కంటే దొరికిన దానితోనే తృప్తిపడి జీవితం ఆనందదాయకం చేసుకోవటం తెలివైన పని కాదా అక్కయ్య? నువ్వే చెప్పు. పిచ్చిగా తలూపింది విజయ. తర్వాత నెమ్మదిగా అంది, అవును ఉషా, నువ్వన్నది అక్షరాలా నిజం. నువ్వు చేస్తున్న పనే మంచిది. నేనేదో సరదాగా అన్నాను. నువ్వింటికెళ్ళు ఉషా, నేను కొంతసేపుండి వస్తాను. ఉష వెళ్ళిపోయింది. విజయను ఆలోచనలు చుట్టుముట్టాయి. స్వాగతంలా అనుకుంటుంది. మనసులు ఇచ్చిపుచ్చుకుని అవే శాశ్వతమనుకున్నాం. విశ్వానికి కొన్ని కారణాల వల్ల వేరే పెళ్ళైనా అతన్నే మూగగా ఆరాధిస్తూ ఈ జన్మకి ఇలాగే ఉండిపోవాలని నిర్ణయించుకున్నది తను. ఉష అన్నట్లు తను తెలివి తక్కువగా జీవితం పాడు చేసుకుంటుందా? తన మనసుకు న్యాయం చేస్తున్నాననుకుంటుంది, కానీ మోసం చేసుకోవటం లేదు కదా. ఈ జన్మకిక మరో వ్యక్తికి హృదయంలో స్థానం ఇవ్వలేదు. ఎన్ని కష్టాలైనా భరిస్తుంది. కానీ ఎంఎస్సి కలిసి చదివే రోజుల్లో విశ్వానికి మనసిచ్చి పుచ్చుకున్నది. నిరాటంకంగా పెళ్లి జరుగుతుందనుకున్నాం. ప్రశాంతంగా సాగుతున్న వాగులోకి వరదగట్లు తెంచుకుని వచ్చినట్లుగా సాఫీగా సాగుతున్న తమ జీవనంలోనికి పరిస్థితులు ఒక్కసారిగా విరుచుకుపడి ఉక్కిరిబిక్కిరి చేశాయి. తేరుకునేలోగా కాలం ముందుకు సాగిపోయింది. తమ బాటలు వేరయ్యాయి. విశ్వం మరో స్త్రీకి భర్తయ్యాడు. తను మాత్రం విశ్వం ఎంత చెప్పినా తన మనసును వెనక్కి తీసుకుని మరో పురుషుడికివ్వటానికి అంగీకరించలేదు. అవివాహితగానే ఉండాలని నిశ్చయించుకుంది. అప్పుడప్పుడు లెటర్లు రాస్తూ ఎప్పుడైనా చూసిపోతూ ఉండే విశ్వాన్ని ఒక ఆప్తుడిగా, స్నేహితుడిగా భావిస్తుంది తప్ప అతడు తనని మోసం చేశాడని కానీ, తనని ఇలా వదిలి తను మాత్రం సంసార జీవనం గడుపుతున్నాడని కానీ అనిపించదు. ఉష అన్నట్లు అతని కోసం తన జీవితాన్ని స్పాయిల్ చేసుకున్నానని కూడా అనిపించదేం. ఈ జన్మకిక మరో వ్యక్తికి జీవితంలో స్థానం ఇవ్వలేదు. ఈ జీవితం ఇలా గడిచిపోవలసిందే అనుకుంటూ చిరునవ్వుతో ఈ సమస్యను ఎదుర్కొంటున్నది, కానీ తనేమీ త్యాగం చేస్తున్నట్లు ఫీల్ కావటం లేదే. నిజానికి అతన్ని మరిచిపోవటమే తనకు కష్టం. ఇలా బ్రతకటమే సులభం. విశ్వం పెళ్లి చేసుకున్నాడని తెలిసినా తన మనసు మోగబోయిన వీణలా అయ్యిందే తప్ప వశలా రోషపడలేదు. అతన్ని భర్తగా పొందగలిగే అదృష్టం తనకు లేదు అనుకున్నది. తమని వేరు చేస్తున్న పరిస్థితులేమిటని ఆలోచించింది, కానీ అతని మీద ద్వేషం కలగలేదు. ఈనాటికి విశ్వాన్ని ఒక ఆప్తుడిగా మిగుల్చుకున్నది తాను. మరి ఉషా, కిరణ్లు తమలాగే ప్రేమించుకున్నారు కదా. వారి ఆలోచనలు వేరుగా ఉన్నాయేమిటి? వాళ్ళిద్దరూ తెలివైన వాళ్ళు, తాము తెలివి తక్కువ వాళ్ళమోనా? ఏమిటి తేడా? ఏమో అంతుపట్టడం లేదు. పోనిద్దు అనుకుంటూ లేచి ముందుకు నడిచింది విజయ. ఉషా, కిరణల ప్రేమ తను అన్నట్లు 99% ప్రేమికుల ప్రేమని, తమది 1% ప్రేమికుల ప్రేమని, తమ ప్రేమకి తనే పరిపూర్ణత తెచ్చిపెట్టానని ఆమె సంస్కారం, ఆమె ఔన్నత్యాన్ని గుర్తించనీయక ఆమె స్వచ్ఛతను రెట్టింపు చేస్తుంది. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్.